ఈరోజు ఈ పొలంనేరులో ఐఓబి బ్యాంకులో జరుగుతున్నటువంటి అక్రమాలకు దారి తీసినాము. ఇతను మా బ్రదరు. ఐఓబి బ్యాంకులో ఇతనికి అకౌంటే లేదు. మా నాన్న కానీ అకౌంట్, మా బాబాయ్ కానీ అకౌంటే లేదు. ఐఓబి బ్యాంకులో కె మునస్వామి అనే పేరు మీద ఫీల్డ్ ఆఫీసర్ అండ్ మేనేజర్ కలిసి ఎం మునస్వామి అనే పేరు మీద ఫైల్ క్రియేట్ చేసి, ఇక్కడ చూడండి నీట్గా కనబడుతుంది, మీడియా కూడా చూపిస్తున్నాను, థంబ్ ఇంప్రెషన్ పెట్టారు. ప్రతి డాక్యుమెంట్ లో కూడా మేనేజరు ప్లస్ ఫీల్డ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ప్రతిదీ కూడా థంబ్ ఇంప్రెషన్ పెట్టి ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఇతని మీద లోన్ శాంక్షన్. ఆయన స్టోక్ పర్సన్ ఆల్రెడీ స్టోక్ అయింది. దానికి 3 సంవత్సరాలు మేము ఇబ్బంది పడుతుంటాము. నిన్న 200 పైన బీపీ అయింది. ఎవరేస్తారు ఇప్పుడు? మా నాన్న ఖర్చు పెట్టి మేలు. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఇంటికాడ పోతే వాడికి ఏమైనా అయితే ఇప్పుడు బైబై మా నాన్న ఈ రోజు మార్నింగ్ వచ్చినటువంటి శాంక్షన్ లెటర్ చూడండి. ఒక బ్యాంక్ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో చేయాల్సినటువంటి సందర్భం అతను చేయాల్సినటువంటి సందర్భం కాదు. ఈ ఐఓబి బ్యాంక్ ఏదైతే ఉందో ఫీల్డ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతను వెళ్ళి అతన్ని పరిశీలించి అతని ఆధార్ కార్డు తీసుకొని లోన్ శాంక్షన్ చేయాలి. ఏ బ్యాంక్ అయినా రూల్ ఉన్నటువంటి ఆప్షన్. వితౌట్ ఎనీ నాలెడ్జ్ ఐఓబి బ్యాంకులో పొలంనేరులో ఇంత దారుణంగా వివర్తిస్తూ ఉంటే ఐఓబి బ్యాంక్ దీనిపైన చర్య తీసుకోవాల్సిందిగా ఈ ఎంప్లాయీస్ ఎవరైతే మేనేజర్ మేము గట్టిగా నిలదీయడంతో అతను పారిపోయి ఈ ఐఓబి బ్యాంక్ ఎవరైతే ఉన్నారో ప్రెస్ అండ్ మీడియా పోలీస్ వాళ్ళకు కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఎస్ఐ గారు కూడా దీనిపైన చర్యలు చేపడతారు. ఖచ్చితంగా ఇది ఎవరైతే ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేశారో ఫీల్డ్ ఆఫీసర్ అండ్ మేనేజర్ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోకపోతే రేపు పొద్దున్న ఇదే ఐఓబి బ్యాంక్ ముందర పెద్ద ధర్నా చేయాల్సి వస్తుందని ఖచ్చితంగా వార్నింగ్ ఇస్తున్నాం. ఎందుకంటే ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసే పరిస్థితి మీ ఐఓబి బ్యాంక్ మీకు ఇచ్చిందా? మీకు అథారిటీ ఉందా? అసలు కె మునస్వామి అనే ప్రొఫైల్ మీద ఎం మునస్వామి అనే ప్రొఫైల్ మీరు ఎలా క్రియేట్ చేయగలుగుతారు? ఎం మునస్వామి అనే అతను నా అన్నకు సంబంధించినటువంటి వ్యక్తి. కె మునస్వామి అనే ప్రొఫైల్ మీద మీరు ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి మీరు లోన్ శాంక్షన్ చేసే అథారిటీ మీకు ఎవరిచ్చారు? మీకు సిగ్గుసరం ఉంటే ఈ వెంటనే ఈ ఎవరైతే ఐఓబి బ్యాంక్ లో ఉన్నారో దీనిపైన లోన్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా క్లోజ్ చేసి అతనికి న్యాయం చేయాలని చెప్పి మీడియా ముఖంగా మరియు పోలీస్ వారి సంబంధించిన సందర్భంగా మేము అందరినీ కూడా కోరుకుంటున్నాం. రేపు పొద్దున్న భవిష్యత్తులో కానీ ఇదే విధంగా ఈ లోన్ అనేది శాంక్షన్ లోన్ అనేది క్లోజ్ అవ్వకపోతే ఖచ్చితంగా ఇక్కడ ఉద్యమం చేస్తాం. నా పేరు శ్రీనివాస్, ఎం శ్రీనివాస్. మా నాన్నగారు మున్స్వామి ఎం. ఏ ఊరు? మాది జంగాలపల్లి, పంగరొండ పంచాయతీ, పల్మేర్ మండలం. నేను వచ్చి ఉద్యోగరీత్యా బెంగళూరులో ఉన్నా, ఇక్కడ లేదు. మా నాన్నకి యాక్చువల్లీ 3 years నుండి స్ట్రోక్ ఉంది ప్రాబ్లం. అంటే ఆయనకి ప్రాబ్లం ఉండి మేము హాస్పిటల్ పిఎస్ హాస్పిటల్లో చెక్ చేస్తున్నాం. ఆయనకి చెక్ చేయించి మొత్తం చేస్తాం. నిన్న 200కు బీపీ వచ్చేయింది, ఆయనకి 200 వచ్చేయింది. నాకు భయం అయిపోయింది. ఎందుకు అంటే వీళ్ళు విజిట్ చేస్తున్నారు. ఎట్లా విజిట్ చేస్తున్నారు నాకు తెలియడంలా. ఆయన ఏమంటే నా ఆస్తి పోతుందో ఆయన బాధ. నేను ఇంతవరకు ఆస్తి గురించి ఎంటర్ప్రైజ్ చేయాలి, మా నాన్న పేరు పైన ఉండదు మొత్తము, నేను ఎవరు దిగాల. ఆయన ఏమంటే ఆయన వ్యవసాయం చిన్నప్పటి నుండి వ్యవసాయం ఏమని చేసింది, వేరే ఏంలా వ్యవసాయదారుడు. ఇంతవరకు ఎవరిది ఇచ్చేసిందా, ఎవడే పోయిందిలా, ఆయన ఎవరి దగ్గర చేయదేమిలా. ఆ అబ్బాప్పుడు టెంకాయలు కూడా అమ్ముతా ఉందా. అంటే మాది ఈ బ్యాంకులో నాకు ఏమీ అకౌంట్ లేదు. మాకు కానీ మా కుటుంబ నెంబర్లో ఎవరికి లేదు సార్. బట్ వీళ్ళు ఇంటికాడికి పోయి మా నాన్న ఇన్ని సంతకాలు పెట్టుకున్నాను, మనకి కొంచెం ప్రాబ్లం అయింది. కాదు, మీ నాన్న సంతకాలు పెట్టేస్తారా? మాత్రమే పెట్టేస్తారా? మీ నాన్న పెట్టినారా? ఆయన అడిగినారంట మా కొడుకు ఫోన్ చేయమని. వీళ్ళు ఏం చెప్పారంటే నీ కొడుకే చెప్పినారు. అడగమను ఇంకా ఎగ్జిక్యూటివ్ పిలియండి, ఇప్పుడే వాళ్ళని పిలియండి, వాళ్ళే మాట్లాడమను. అవునని చెప్పినారంట. బట్ ఏమంటే ఈ నెంబర్ మాత్రం నాది కాదంట వాళ్ళు చెప్పింది. ఎంత లోన్ బాగా సార్? లోన్ ఎంత?
అది నాకు తెలియదు సార్, దానికి సంబంధమే లేదు నాకు దీనికి లోన్కి నాకు ఏమి డాక్యుమెంట్ లోన్ ఎంత ఉంది? నేను చూడలేదు. 70,000 అది నాకు సంబంధమే లేదు. ఈ లోన్కి నాకేమైనా తెలుసుంటే నేను మాట్లాడింటా, నాకు తెలియదు. లోన్ లేదు, అకౌంట్ లోన్ లేదు. అకౌంట్ లేదు, దీనివల్ల లోన్ లేదు, వచ్చినారు, దీని ప్రాబ్లం అయింది, దీనివల్ల మా నాన్నకి ఇట్లా అయింది. నాకు అర్థం కాదు. నేను చెప్తే అక్కడికి పోతుంది. ఒకవేళ వీళ్ళన్నా చెప్పినట్టే మాది లేదు లోన్ అంటే మేము గమనం వచ్చాము. సార్ వితౌట్ ఆధార్ కార్డు మీరు లోన్ శాంక్షన్ చేస్తారా? చేయం సార్, అంటే మిస్టేక్ సార్ బ్యాంక్ యాజ్ పర్ బ్యాంకు మీరు వితౌట్ ఆధార్ కార్డు మీరు లోన్ శాంక్షన్ చేస్తారా? చేయం సార్. మీరు తమ్ ఇంప్రెషన్ ఎట్లా తీసుకున్నారు? కే మునస్వామి అని క్లియర్గా ఉంది. ఎం మునస్వామి పేరు మీద చేసేటువంటి ట్రాన్సాక్షన్ ని మీరు కే మునస్వామి అని మీద పేరు మీద చేశారు. మీరు వితౌట్ నోయింగ్ నాలెడ్జ్ ఐఓబి బ్యాంక్ లో ఎట్లా వర్క్ చేయగలుగుతున్నారు? ఆధార్ కార్డు తీసుకోలేదు సార్. అదే సార్ నేను అనేది అదే. By వితౌట్ mistake ఆధార్ జరిగింది కార్డ్ సార్, by mistake. బై మిస్టేక్ ఎట్లా సార్? అంటే ఇప్పుడు దాంతో ₹1,00,00,000 జరుగుతుంది, మీరు కట్టిస్తారా? ఇది అసలు దీన్ని సింపే ఆడ పడేస్తారు సార్. చింపి పడేసారు అంటే ఎందుకంటే ఇప్పుడు మాకు లీగల్ నోటీసులు వచ్చినాయి సార్. ఒకవేళ తను వాళ్ళ ఫాదర్ చనిపోయింటే మీరు బాధ్యులా? అదే బాధ నాకు, వేరే ఏమి నాకు. నేను ఎక్స్పోర్ట్ పెట్టాను సార్, మీరు 30,000 బ్యాంక్ మేనేజర్ అబ్స్కాండెడ్ వెళ్ళిపోయినాడు. ఒకవేళ మీరు జరగనాని జరిగిందే మీరు బాధ్యులు. కృష్ణ అంటే బ్యాంక్ మేనేజర్ అడిగినావా? అని అడిగినా ఏమన్నారు? అసలు మేనేజర్ బాటుకు మేనేజర్ వెళ్ళిపోయినాడు. మాట్లాడు మేరా నై బాత్ కరా అంటాడు. మేనేజర్ బాటుకు మేనేజర్ అబ్స్కాండెడ్, పోలీసులు పిలుస్తా అని చెప్పి వెళ్ళిపోయినాడు. ఈ డాక్యుమెంట్ కి అన్న ఒక్క నిమిషం నా, ఈ డాక్యుమెంట్ కి ఇతను బాధ్యుడా, మేనేజర్ బాధ్యుడా, ఐఓబి బ్యాంక్ ఐఓబి బ్యాంకు బాధ్యులా? దీనికి ఎవరు బాధ్యత నిర్వహిస్తారు? ఇప్పుడు లోన్ చేసినారు, దీంతో 1 lakh కానీ 50 lakhs కానీ 1 crore కానీ దీంతో స్కామ్ జరిగి ఉంటే, అతను వాళ్ళ నాన్న ఎగ్జాంపుల్ చనిపోయి ఉంటే మీరు బాధ్యత మీరు నిర్వహిస్తారు. ఆల్రెడీ నిన్న 195 ఉంది. వితౌట్ ఆధార్ కార్డు మీరు అంటే బ్యాంక్ మేనేజర్ ప్లస్ ఎవరైతే ఫీల్డ్ ఆఫీసర్ ఉన్నారో ఇతను వీళ్ళిద్దరూ కుమ్మక్కై చేసినటువంటి పని ఇది. వితౌట్ నోయింగ్ ఎనీ నాలెడ్జ్ అంటే ఈ బ్యాంక్ లో ఏమంటే వితౌట్ నోయింగ్ ఎనీ నాలెడ్జ్ బ్యాంక్ లో ట్రాన్సాక్షన్ చేస్తానని అర్థమైపోతుంది. క్లియర్ గా ఏమంటే ఇది చూడండి, ప్రతి డాక్యుమెంట్ లో కూడా ఇక్కడ వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఇంప్రెషన్ పెట్టుకునేసినారు. అంటే ఏమి వీళ్ళకి అవసరం లేదు. క్వశ్చన్ చెప్పండి సార్, ఇంతకు ఏం బై మిస్టేక్ అంటే మిస్టేకే చెప్పండి. వాంటెడ్ చేసింటే ఏ మునస్వామి అనేది మా క్రాప్ లోన్ లో వచ్చిండారు. ఎంత తీసుకున్నారండి? ఎంత తీసుకున్నారు? బ్యాంక్ ఏ మునస్వామి అని అతను మీ బ్యాంక్ లో ఉంటే కదా మీరు ట్రాన్సాక్షన్ చేసేదాన్ని. మీరేం ట్రాన్సాక్షన్ చేస్తారు? చిన్న తాయప్ప వీళ్ళు క్రాప్ లోన్ తీసుకున్నారు ఇక్కడ ఐఓబి బ్యాంకులో. మేము రెన్యువల్ డాక్యుమెంట్ తీసుకొని విలేజ్కి పోతుంది. అక్కడికి పోయేసి విలేజ్లో అడిగి మాకు తెలియదు వాళ్ళు మునస్వామి ఎవరు అని. వాళ్ళ నాయన పేరు చెప్తే ఫలాని వాళ్ళు అని, ఫలాని వాళ్ళు అని మేము ఐఓ బ్యాంక్ చేసినాము. క్రాప్ లోన్ రెన్యువల్ చేయాలి, డాక్యుమెంట్ ఉండాలి అంటే వాళ్ళైనా లేదు మాది లేదు ఇక్కడ ఐఓ బ్యాంక్లో లేదని అంటే మేము గమనం వచ్చేసింటాము. కానీ వాళ్ళు కూడా ఇంకా సంతకం పెట్టాలనేసి సరే మేము ఆ డాక్యుమెంట్ ఎత్తుకున్నాం కాబట్టి తీసుకున్నా కూడా అది చెప్పానండి. మాది మిస్టేక్ ఏమంటే ఆధార్ కార్డు అవును సార్, మీరు మామూలుగా క్రాప్ లోన్ ఇచ్చినప్పుడు ఆధార్ కార్డు ఏదో ప్రూఫ్ తీసుకుంటారు, దాన్ని తీసుకొని పోయిండొచ్చు కదా మీరు వాళ్ళ ఊరికి. అదే సార్ మిస్టేక్, ఆ క్రాప్ లోన్ ఈ ఆధార్ కార్డు తీసుకొని పొందే మిస్టేక్. మరి ఎలా ఏమీ తెలియకుండా మీకు ఎనీథింగ్ మీకు ట్రాన్సాక్షన్ ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ మీకు తెలిసి ఉంటుంది కదా. మరి వితౌట్ నోయింగ్ నాలెడ్జ్ మీరు ఎట్లా పోయి అతన్ని అప్రోచ్ అవుతారు? క్రాప్ లోన్ చేసినారు అని అంటున్నారు. రెన్యూ అప్లికేషన్ ఫర్ అగ్రికల్చరల్ క్రెడిట్ షార్ట్ టర్మ్ అని చెప్పి మీరు ఇచ్చారు, క్లియర్ గా ఇచ్చారు. రెన్యువల్ అని మీరు రెన్యువల్ చేసేదానికి ఇతనికి అకౌంట్ ఉంటే కదా. అదే సార్ ఇప్పుడు లేదు కాబట్టి అకౌంట్ లేనప్పుడు మీరు తమ్ ఇంప్రెషన్ ఎట్లా పెట్టుకుంటారు? మీడియా వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా ఆలోచించాల్సింది ఒకటే, మిమ్మల్ని వితౌట్ నోయింగ్ నాలెడ్జ్ క్రాప్ లోన్ శాంక్షన్ చేసేటప్పుడు వితౌట్ ఆధార్ కార్డు ఫీల్డ్ ఆఫీసర్ వెళ్ళగలుగుతాడా అనేది మీరు చర్చించాల్సినటువంటి విషయం. దయచేసి ఒక్క విషయం అందరూ కూడా, పలంనేరు పట్టణ వాసులందరూ కూడా ఇది గమనించాల్సిన విషయం. ఎనీ క్రాప్ ఫీల్డ్ వెళ్ళినప్పుడు ఫీల్డ్ ఆఫీసర్ మేనేజర్ అనుకుంటే ఏమన్నా చేస్తారనేది ఇది ఒక ఉదాహరణ.
చెత్త ఐఓబి బ్యాంక్ ఇది ఒక ఉదాహరణ. వితౌట్ నోయింగ్ నాలెడ్జ్ సంతకాలు పెట్టుకుని ఏమన్నా చేస్తారని ఇది ఒక ఉదాహరణ. మీకు కావాలంటే మేము చూపిస్తాం. ఏమేమి బిఎస్ దీంట్లో కుటుంబంలో అడ్మిట్ చేస్తాం. మా నాన్నకి కొంచెం ప్రాబ్లం అయిన దానికి అడ్మిట్ చేస్తాను. బట్ వీళ్ళు ఇట్లా చేస్తా ఉంటే వాళ్ళ గురించి వస్తున్నా వీళ్ళు ఆధార్ కార్డు చూడాలి కదా. వీళ్ళు బుద్ధి తప్పుగా ఏడిపోయింది. ఆధార్ కార్డు ఫ్రెష్ లోన్ అయితే చూడాలి. నేను చిన్న విషయం అనుకున్నది ఆధార్ కార్డు రెన్యువల్. ఇది ఆధార్ కార్డు ఫ్రెష్ ఆధార్ కార్డు కాదు, రెన్యువల్ ఆధార్ కార్డు చేస్తారు. రెన్యువల్ ఆధార్